Hello, dear ones. How are you? Welcome back to Physics in Telugu channel. I hope మీరందరూ బాగున్నారు. అలాగే మీరు ఈ ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని కూడా నేను నమ్ముతున్నాను మై డియర్ వన్స్. మనకైతే తెలుసు మనం టార్గెట్ సిరీస్లో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ టార్గెట్ చేస్తున్నాము ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. 8 మార్క్స్ అవ్వచ్చు, 4 or 2 మార్క్స్. ఓకే, ఐ బిలీవ్ దట్ యు ఆర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ అండ్ ఆల్సో దీస్ వీడియోస్ ఆర్ బెనిఫిషియల్ ఫర్ యూ అని మేము నమ్ముతున్నాము. అలాగే మీరు ఒకవేళ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ ఒక ఛానల్ గురించి మీరు చెప్పలేదు అని అంటే కైండ్లీ షేర్ దిస్ వీడియోస్ అండ్ ఆల్సో ఆస్ దెమ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఆల్సో వాచ్ ఆల్ దీస్ వీడియోస్. అండ్ అలాగే ఈ మనం చేసే ప్రతి ఒక్క చాప్టర్కి నోట్స్ కూడా మనకైతే యాప్లో ఉంటుంది. సో కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ అండ్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ మై డియర్ స్టూడెంట్స్. అలాగే యాప్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉంటాయి. ప్లస్ మీరు ఒకవేళ మాక్ టెస్ట్ని రాయాలనుకుంటే దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇవన్నీ బెనిఫిట్స్ని పొందండి. ఓకే, సో అలాగే ఈరోజు లెట్స్ బిగిన్ విత్ ద చాప్టర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సో ఈ చాప్టర్ నుండి అయితే అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించిన చాప్టర్. ఓకే, సో ఈ చాప్టర్ నుంచి అయితే మై డియర్ స్టూడెంట్స్ మనకు బేసికలీ యూ విల్ బి గెటింగ్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావు, బట్ యూ విల్ బి గెటింగ్ 2 and 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుండి. సో లెట్ us డిస్కస్ ద ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ, రైట్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డివిజన్ ఈజ్ నెసెసరీ రైట్ టు మెయింటైన్ అ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్. ఓకేనా, సో మనకైతే తెలుసు దాట్ సెల్ డివిజన్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మైటోసిస్, ఇంకోటి మియోసిస్ కదా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఏ సెల్ డివిజన్ వల్ల మన క్రోమోజోమ్ నంబర్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క సెల్లో కూడా కాన్స్టెంట్గా ఉండాల్సిన లేదా మెయింటైన్ చేసే ఒక సెల్ డివిజన్ ఏంటి అనేది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మైటోసిస్. ఓకే, సో మైటోసిస్ అనే సెల్ డివిజన్ ఏదైతే ఉందో రైట్, దిస్ హెల్ప్స్ టు మెయింటైన్ అ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్. అర్థం ఏంటంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ మన దగ్గర మనకు 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ అ 46 క్రోమోజోమ్స్ ఇన్ నంబర్లో మనం కౌంట్ చేస్తే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? వీ హ్యావ్ అ 46 క్రోమోజోమ్స్ ఇన్ నంబర్. ఓకే, రైట్, అది మనకు తెలిసిన విషయమే, రైట్. అదే మనం ఒకవేళ పేర్స్లో చూస్తే, జోడీస్లో చూస్తే దెర్ ఆర్ 23 pairs of chromosomes. There are 23 pairs of chromosomes. సో క్రోమోజోమ్స్ని మనం నంబర్లో కౌంట్ చేస్తే కనుక 46 ఉంటాయి. అదే పేర్స్లో చూస్తే వీ హ్యావ్ 23 pairs of chromosomes. ఓకే, నా మీరు కిడ్నీ సెల్స్ తీసుకున్నా అందులో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, లంగ్ సెల్స్ తీసుకున్నా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, రైట్. ఇఫ్ యూ టేక్ యువర్ స్కిన్ సెల్స్ 46, చీక్ సెల్స్ తీసుకున్నా 46. సో ఈ 46 అనే ఒక కాన్స్టెంట్ నంబర్ ఎలా మెయింటైన్ అవుతుంది మన బాడీలో అంటే దాట్ ఈస్ బికాస్ ఆఫ్ మైటోసిస్. మైటోసిస్ ఒక సెల్ డివిజన్ వల్ల కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్ మెయింటైన్ అవుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ చూడండి, మైటోసిస్ రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సేమ్ ప్లాయిడీ అనగా సేమ్ క్రోమోజోమ్ నంబర్. ఓకే, సో మనకు తెలిసిన విషయమే సెల్ ఇలా డివైడ్ అవుతుంది కదా. ఇట్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్. సో ఒకవేళ ఇక్కడ పేరెంట్ సెల్ దగ్గర 46 క్రోమోజోమ్స్ ఉంటే 2 డాటర్ సెల్స్ దగ్గర కూడా 46 and 46 ఉంటాయి అన్నమాట. సో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ప్లాయిడీ ఏముంది ఇక్కడ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది, సేమ్ మెయింటైన్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మైటోసిస్. ఓకే, నెక్స్ట్ రైట్, ఈ మైటోసిస్ వల్ల ఫంక్షన్స్ ఏంటి అబ్బా అంటే మన గ్రోత్లో ఇది హెల్ప్ అవుతుంది, రైట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ బాడీలో మైటోసిస్ ప్లేస్ వన్ ఇంపార్టెంట్ రోల్. అలాగే మనకి ఎప్పుడైనా వూండ్స్ అంటే ఇంజురీస్ అయిపోయాయి, మీరు ఎప్పుడైనా పడిపోయారు ఇక్కడ ఒక, ఓకే, ఫస్ట్ అయితే బ్లడ్ మీరంతా చూడొచ్చు ఇక్కడ. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ మనకు అక్కడ స్కిన్ అనేది బ్రౌన్ అయిపోతుంది. లేటర్ ఇంకా ఫ్యూ డేస్ అయిపోయిన తర్వాత కొత్త స్కిన్ అనేది వస్తుంది. సో ఈ న్యూ స్కిన్ ఎలా ఫామ్ అయింది అని అంటే అక్కడ సెల్స్ అనేవి డివైడ్ అయ్యాయి. సో మైటోసిస్ వల్ల ఏమవుతుంది, కాన్స్టెంట్ నంబర్ అయితే మెయింటైన్ అవుతుంది. ఓకే, బట్ అలాంగ్ విత్ దాట్ మైటోసిస్ హెల్ప్స్ ఇన్ వూండ్ హీలింగ్, రిపేరింగ్ డ్యామేజ్ అయిన టిష్యూస్ని, ఆర్గన్స్ని, ఓకే, పార్ట్స్ ఆఫ్ ద బాడీని రిపేర్ చేయడంలో మైటోసిస్ హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఇన్ ది ఆర్గానిజం.
సో కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్ మెయింటైన్ చేసే సెల్ డివిజన్ ఏది? మైటోసిస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. దో redundantly described as the resting phase. Okay, interphase does not really involve rest. ఓకే, ఇంటర్ఫేజ్ ని అప్పుడు వన్స్ అపాన్ అ టైం అంటే అర్లియర్ సైంటిస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంటర్ఫేజ్ ని రెస్టింగ్ ఫేజ్ అనేవాళ్ళు అనమాట. రెస్టింగ్ ఫేజ్ అని పిలిచేవాళ్ళు. ఓకే, వాట్ ఇస్ ద రీజన్? ఓకే, ఎందుకనంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వై ద ఇంటర్ఫేజ్ ఇస్ కాల్డ్ యాజ్ అ రెస్టింగ్ ఫేజ్. అయితే సెల్ అనేది యాక్చువల్గా అక్కడ రెస్ట్లో ఉండదు, అది మనం డిస్క్రైబ్ చేయాలి. రెస్టింగ్ ఫేజ్ని తప్పు, వి యూజ్. ఇప్పట్లో మనం అది రెస్టింగ్ ఫేజ్ అని పదం యూజ్ చేయమన్నమాట. సో వై ఆర్ వి నాట్ యూజింగ్? దానికైతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు సెల్ అనేది డివైడ్ అవుతుంది. ఇట్ ఫాలోస్ అ పర్టికులర్ సీక్వెన్సెస్, ఇట్ ఫాలోస్ అ పర్టికులర్ స్టెప్స్ కదా, రైట్. సో సెల్ సైకిల్ అని అంటాం. అందులో ఫస్ట్ వచ్చే స్టేజ్ ఏంటి? ఫేజ్ ఏంటి? ఇంటర్ఫేజ్. ఈ ఇంటర్ఫేజ్ని యాక్చువల్గా ఒకప్పుడు రెస్టింగ్ ఫేజ్ అని పిలిచేవాళ్ళు, బట్ ఇది రాంగ్ ఇప్పుడు. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇంటర్ఫేజ్లో యాక్చువల్గా సెల్ అనేది చాలా పని చేస్తుంటుంది, ప్రిపరేటరీ ఫేజ్లో ఉంటుంది. ఇక్కడ సెల్ డివైడ్ అవ్వట్లేదు, అంటే న్యూక్లియస్ ఇక్కడ క్యారియోకైనసిస్ అవ్వట్లేదు, రైట్. క్రోమోజోమ్స్ అనేవి ఇక్కడ స్ప్లిట్టింగ్ అవ్వట్లేదు. బట్ అయితే ఇక్కడ సెల్ రెస్ట్ చేయకుండా ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది. అదేంటి అంటే ప్రిపరేషన్ చేస్తుంది అనమాట. సెల్ డివిజన్కి ముందు ఏ ఎంజైమ్స్ అయితే వీటికి కావాలో, ఏ ప్రోటీన్స్ అయితే వీటికి కావాలో, ఓకే, లేదా అంటే ఆర్ఎన్ఏ దీనికి ఏం కావాలో, ఓకే, సెల్ ఆర్గనల్స్. ఇప్పుడు సెల్ అనేది 2 డాటర్ సెల్స్లో డివైడ్ అవుతుంది. సో ఆ 2 డాటర్ సెల్స్కి కావాల్సిన సెల్ ఆర్గనల్స్ డూప్లికేట్ చేయడం, ఓకే, డిఎన్ఏని డబల్ చేయడం, రైట్. ప్రతి ఒక్క పని, మెయిన్ పని ఎక్కడ జరుగుతుందంటే ఇంటర్ఫేజ్. సో ఇక్కడ సెల్ డివిజన్కి ముందు అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి సో ఈ స్టేజ్ని మనం ప్రిపరేటరీ ఫేజ్ అని అంటాం అనమాట. సో ఇంటర్ఫేజ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ అ సెల్ సైకిల్ at which the nucleus is not in a state of division. Okay, nucleus అనేది divide అవ్వట్లే, right, and but it is actually preparating కదా. సో ఇట్ ఈస్ ప్రిపరేటింగ్, ఇట్ హ్యాస్ అ వేరియస్ స్టేజెస్. సో ఈ ఇంటర్ఫేజ్లో ఏం జరుగుతుందన్నమాట? ఇట్ ఈస్ నాట్ అ రెస్టింగ్ ఫేజ్, బట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ద సెల్ ప్రిపేర్స్ ఫార్ డివిజన్. సెల్ ఇస్ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ ఫార్ ది డివిజన్. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడో ఒక రోజు ట్రిప్కి వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామినేషన్, ఓకే, లెట్ అస్ సే మేలో ఏదో ఒక్క రోజు ట్రిప్కి మన ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాలన్నమాట. ఆ ఒక్క రోజు కోసం మనం ప్లానింగ్ అనేది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాం, అవునా కదా? ఇప్పుడు నుండే ఎక్కడికి వెళ్ళాలి, ఏం డ్రెస్సెస్ తీసుకోవాలి, అమ్మాయిలకైతే అసలు ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా తక్కువే పడతాయి, అవును కదా, రైట్. ఏ బ్యాగు, మ్యాచింగ్ బ్యాగ్స్ కావాలి, మ్యాచింగ్ ఫుట్వేర్స్ కావాలి కదా. సో ప్రిపరేషన్ అనేది ఎంతో సమయం కావాలి మనకి. బట్ ఆ ఒక్క రోజు, ఏ రోజైతే మనం ట్రిప్కి వెళ్తున్నాం కదా, అది అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇంటర్ఫేజ్ అనగా ఇట్ ఈస్ అ ప్రిపరేటరీ ఫేజ్, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఫేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమేం ప్రిపరేషన్ అవుతుంది, దీన్ని మళ్ళీ మనం G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2లో అయితే డివైడ్ చేయొచ్చు. వీ కెన్ డివైడ్ దిస్ ఇంటూ G1, S అండ్ G2 ఫేజ్. ఓకే, సో G1 ఫేజ్లో ఏమవుతుంది అనమాట, లెట్ us see. G1 ఫేజ్లో ఏం జరుగుతుందంటే, G1 అనగా గ్యాప్ 1 ఫేజ్. ఇక్కడ సెల్ డివిజన్కి కావాల్సిన ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సెల్ డివిజన్కి ముందే కావాల్సిన RNA ఇక్కడ సింథసైజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ సెల్ అనేది మెటబాలికలీ యాక్టివ్. సి, సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్ and it is continuously growing. సో ఎవరన్నారు దీన్ని రెస్టింగ్ ఫేజ్? ఇట్ ఈస్ నాట్ రెస్టింగ్ యాక్చువల్లీ. G1లో ఏమవుతుంది, సెల్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఇంకేమవుతుంది, మెటబాలికలీ ఇక్కడ ఏముంది, సెల్ చాలా యాక్టివ్గా ఉందన్నమాట. అన్ని కెమికల్ రియాక్షన్స్ అంటే సింథసిస్, బ్రేక్ డౌన్, దానికి ఏమేం కావాలో మొత్తం రియాక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి, రైట్. సో మెటబాలికలీ యాక్టివ్, రైట్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్. ప్లస్ కావాల్సిన RNA ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ G1 ఫేజ్, రైట్. సో ఒకవేళ మనం ఇది సెల్ సైకిల్లో చూస్తే ద మాక్సిమం టైమ్ ఈ స్పెంట్ ఇన్ ఇంటర్ఫేజ్. లుక్ ఎట్ దిస్. ఓకే, సో G1 ఫేజ్ ఇంటర్ఫేజ్లో వస్తుంది, S ఫేజ్ ఇంటర్ఫేజ్లో, G2 ఫేజ్ ఇంటర్ఫేజ్. సో ఈ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న ఫేజ్ ఏది, ఇంటర్ఫేజ్.
ఇంటర్ఫేస్. రిమెంబర్ ఎన్సీఆర్టీ సేస్ 90% ఆఫ్ టైం ఎక్కడ స్పెండ్ అవుతుంది, ఇంటర్ఫేస్ లో అవుతుంది అనమాట. ఓన్లీ 5% ఆఫ్ టైం ఎక్కడ స్పెండ్ అవుతుంది, మైటోసిస్ లో. ఒకవేళ ఎన్సీఆర్టీలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, 24 అవర్స్ కావాలి చీక్ సెల్స్ కి డివైడ్ అవ్వడానికి. చీక్ సెల్స్ మన ఈ చీక్ సెల్స్ ఏమైనాయో, ఓకే, ఈ చీక్ సెల్స్ కి 24 అవర్స్ కావాలన్నమాట డివైడ్ అవ్వడానికి, రైట్. సో ఈ 24లో 23 అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ఫేస్ లోనే గడిపేస్తుంది. ప్రిపరేటరీ ఫేజ్ కి ఎక్కువ సమయం కావాలి. జస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా క్యారీ అంటే డివిజన్. సెల్ యాక్చువల్గా ఇక్కడ డివైడ్ అవుతుంది, సెల్ డివైడ్. సో ఇక్కడ మనం చూస్తే మాక్సిమం టైం అనేది ఇంటర్ఫేస్ లోనే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, బికాస్ దాట్ ఈస్ అ ప్రిపరేటరీ ఫేజ్. సో G1 ఫేజ్ లో ఏమేమవుతుంది, G1 ఫేజ్ లో సెల్ ఈస్ మెటబాలికల్లీ యాక్టివ్ ఉంది ఎక్కడ, G1 ఫేజ్ లో. ఓకే, కావాల్సిన ప్రోటీన్స్ RNA కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎస్ ఫేజ్, ఎస్ అనగా సింథసిస్ ఫేజ్, సింథసైజింగ్ ఆర్ సింథసిస్ ఫేజ్. సో ఇక్కడ ఏం సింథసిస్ అవుతుంది, DNA రెప్లికేషన్ అవుతుంది అనమాట, సింథసైజ్. ఓకే, సో ఇక్కడ DNA కంటెంట్ ఇప్పుడు చూడండి, ఆ సెల్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్. సో నంబర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి ఇక్కడ. సో 2 సెల్స్ కి కావాల్సిన అమౌంట్ ఆఫ్ DNA ఇక్కడ ఏమవుతుంది అనమాట, డబల్ అవుతుంది. రిమెంబర్ క్రోమోజోమ్ నంబర్ సేమ్ ఉంటాయి, 46 అంటే 46 ఉంటుంది. అయితే DNA అమౌంట్ ఏముంది అది కాస్త డబల్ అవుతుంది. సో క్రోమోజోమ్ నంబర్ remains same. Remember, there is no increase in the chromosome number. Okay, but amount of DNA per cell doubles. Okay, so వీటిని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ అమౌంట్ ఆఫ్ DNA ఫస్ట్ 2C ఉందంటే ఆఫ్టర్ రెప్లికేషన్, ఆఫ్టర్ డూప్లికేషన్ అమౌంట్ ఆఫ్ DNA ఎంత అవుతుంది, 4C అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ DNA డబల్, రైట్, అమౌంట్ ఆఫ్ DNA డబల్ అవుతుంది ఆఫ్టర్ రెప్లికేషన్, బట్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ స్టిల్ 46 ఉంటే 46 ఉంటాయి అన్నమాట. అది ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్ అయిన తర్వాత G2 ఫేజ్ అవుతుంది. G2 ఫేజ్ లో మరీ సేమ్ ఏంటి, RNA ప్రొడక్షన్, ప్రోటీన్స్ ఏవి కావాలో అవి సింథసైజ్ అవుతున్నాయి. డాటర్ సెల్స్ కి కావాల్సిన సెల్ ఆర్గనల్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా, ATPs మనకు కావాలి, రైట్, ఏవేవి కావాలో మొత్తం ఇక్కడ ఏమవుతున్నాయి అనమాట, ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో వేరియస్ సెల్ ఆర్గనల్స్ are newly synthesized, okay, and proteins and RNA synthesized. So ivanni manam chuste G1, S and G2. With this we can say interphase is not a resting phase, but interphase is a preparatory phase. Okay, I hope you understood. ఒక సైంటిస్ట్ వన్స్ అపాన్ అ టైం, అప్పుడు ఇంకా వాళ్ళకి అంత అవగాహన లేదు కాబట్టి, సో వాళ్ళు మైక్రోస్కోప్లో చూసినప్పుడు, రైట్, వాళ్ళకి ఈ ఇంటర్ఫేజ్లో ఈ న్యూక్లియస్ డివిజన్ కనిపించలేదు, ఓకే, క్రోమోజోమ్ మూవ్మెంట్ కనిపించలేదు. కాబట్టి వాళ్ళు దీన్ని ఏమనుకున్నారంటే, అరే ఇది రెస్టింగ్ ఫేజ్ రా బాబు, ఇక్కడ సెల్ అనేది ఏ ఒక్క మూవ్మెంట్ అనేది చూపించట్లేదు, అంటే న్యూక్లియస్లో ఏ ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్ లేదు అని, ఐ మీన్ డివిజన్ లేదు అని. అయితే యాక్చువల్గా తర్వాత దీన్ని డీటెయిల్గా చూసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇది రెస్టింగ్ ఫేజ్లో లేదు. ఓకే, న్యూక్లియస్ అనేది డివైడ్ కాకపోవచ్చు, కానీ ఆ డివిజన్కి ముందు కావాల్సిన ప్రతి ఒక్క తయారీ ఎక్కడ జరుగుతుందన్నమాట, ఇంటర్ఫేజ్లో. కాబట్టి ఇంటర్ఫేజ్ని రెస్టింగ్ ఫేజ్ అని పిలిచాం, ఇంటర్ఫేజ్ని ప్రిపరేటరీ ఫేజ్ అని మాత్రం పిలుస్తాం. So in view of the above 3 phases, we say interphase does not really involves rest, but it involves preparation. It involves what? It involves preparation. Okay, next question. Explain prophase 1 of meiosis. Very very important. సో ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను నేను, సెల్ డివిజన్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి మియోసిస్, ఒకటి మైటోసిస్. మైటోసిస్లో ఏమవుతుందంటే సెల్ 2
డాటర్ సెల్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. మియోసిస్ లో 4 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే మైటోసిస్ అనేది మనకు బాడీ గ్రోత్ కి లేదా కాన్స్టెంట్ నంబర్ మెయింటైన్ చేయడానికి, కాన్స్టెంట్ క్రోమోజోమ్ నంబర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, రైట్, రిపేరింగ్ కి, రీజనరేషన్ కి, రైట్. అది మియోసిస్ అనేది బేసికలీ గ్యామిటోజెనసిస్ ప్రాసెస్, అంటే గ్యామిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కోసం అవుతుంది. ఫీమేల్స్ అవుతాయి ఓవా, మేల్ అవుతే స్పర్మ్ ప్రొడక్షన్ లో, రైట్. ఈ ఒక మియోసిస్ అనేది ఇంపార్టెంట్. సో మియోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్యామిటోజెనసిస్. సో ఈ మియోసిస్ లో సేమ్ మరి ఇంటర్ఫేజ్ వస్తుంది, రైట్. మరి ఎం ఫేజ్ వస్తుంది. ఎం ఫేజ్ లో ప్రొఫేజ్, మెటఫేజ్, యానఫేజ్, టీలోఫేజ్. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మియోసిస్ అనేది 2 cycles లో జరుగుతుంది. మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2, రైట్. సో ఈ మియోసిస్ 1 లో ప్రొఫేజ్ 1 ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద లాంగర్ ఫేజ్ మరి అండ్ కాంప్లెక్స్ అన్నమాట. ఈ ప్రొఫేజ్ 1 ని మరి మనం 5 steps లో డివైడ్ చేయొచ్చు, 5 phases లో డివైడ్ చేస్తాము బేస్డ్ ఆన్ ది క్రోమోజోమల్ బిహేవియర్. క్రోమోజోమ్స్ బిహేవియర్ ఎలా ఉందో, ఓకే, ఎలా మూవ్మెంట్ అవుతుందో, ఎలా అవి కనపడుతున్నాయో, ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బేస్డ్ ఆన్ ది క్రోమోజోమ్ బిహేవియర్. మరి మనము దీన్ని అంటే ప్రొఫేజ్ 1 ని 5 stages లో డివైడ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద 5 stages? లెట్స్ సీ. ఓకే, లెప్టోటీన్, రైట్, లెప్టోటీన్, జైగోటీన్, పాకిటీన్, డిప్లోటీన్ అండ్ డైకైనసిస్. సో విల్ గో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. సో 5 steps ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి లెప్టోటీన్, లెప్టోటీన్, రైట్. సో లెప్టోటీన్ లో ఏమవుతుంది అంటే DNA starts condensing, DNA starts condensing. సో DNA అనేది అది కండెన్స్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. DNA starts condensing, ఓకే, రైట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డయాగ్రామ్, దీన్ని డివైడ్ చేసేసుకుందాం. లెప్టోటీన్, దెన్ నెక్స్ట్ వచ్చేది జైగోటీన్, మనకు ప్లేస్ సరిపోవాలి, రైట్. సో ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ద పిక్చర్, మనం డయాగ్రామాటిక్ రిప్రజెంట్ చేసుకుంటే, రైట్, let us say this is a cell, okay, న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసింటిగ్రేటింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంతే, జస్ట్ లైట్ గా, ఓకే. దెన్ ఇక్కడ డిఎన్ఏస్ అనేవి డిఎన్ఏ స్టార్ట్స్ కండెన్సింగ్. సో మనకి డిఎన్ఏ అనేది ఇలా కండెన్స్ అవుతూ కనిపిస్తుంది అనమాట, రైట్. సో ఇలా ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది, డిఎన్ఏ అనేది కండెన్స్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఒకవేళ మనం చూస్తే నెక్స్ట్ స్టెప్ ఈజ్ జైగోటిన్, ఓకే, జైగోటిన్, జైగోటిన్, రైట్, వెరీ ఇంపార్టెంట్ స్టెప్, రైట్. జైగోటిన్ లో ఏమవుతుందన్నమాట, రైట్, పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్, పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. చూడండి ఇక్కడ డిఎన్ఏ అనేది ఇలా కండెన్స్ అయ్యి, రైట్, ఇక్కడ ఏమవుతుంది, క్రోమోజోమ్ 1 2 3 4 5 6 7 ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి మన దగ్గర, 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. అలా డిఎన్ఏ ఇక్కడ ఏమవుతుంది, కండెన్సింగ్. సో జైగోటిన్ లో పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్. హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనగా సిమిలర్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్ క్రోమోజోమ్స్, సేమ్ ఇన్ అ స్ట్రక్చర్, సేమ్ ఇన్ అ సైజ్, సేమ్ ఇన్ అ జీన్స్ క్రోమోజోమ్స్, ఓకే, అవి వచ్చి పేర్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ ని మనం సినాప్సిస్ అంటాం. వి కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ అ సినాప్సిస్. ఈ ప్రాసెస్ ని ఏమంటాం మనం, సినాప్సిస్ అంటాం. సో ఒకవేళ జస్ట్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో చూస్తే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ లైక్ దిస్, ఓకే, అండ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఇలా జోడీ జోడీగా వస్తాయి. ఐల్ టేక్ అనదర్ కలర్ ఆల్సో, ఓకే. దిస్ ఇస్ క్రోమోజోమ్ నంబర్ 1. దగ్గర వస్తాయి అంతే, ఓకే. లెట్ మీ erase this, okay. Pairing of homologous chromosome, where are we, homologous chromosome, pairing of homologous chromosome, చూసారా, this is one pair, okay. ఇలాగా 23 pairs అనేవి ఒక సెల్లో ఉంటాయి. ఇక్కడ మనం జస్ట్ బికాస్ ప్లేస్ లేదు కాబట్టి ఒక క్రోమోజోమ్ ని తీసుకున్నాం, అంటే 1 pair ఆఫ్ క్రోమోజోమ్ లో తీసుకున్నాం, ఓకే. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, దిస్ ఇస్ 1 pair ఆఫ్ క్రోమోజోమ్, అండ్ ఈ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ మధ్యలో ఇవి రెండు ఇలా బాండ్ గా ఉండాలని ఒక ప్రోటీన్ అయితే డెవలప్ అవుతుంది, ఒక కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. దాన్ని మనం సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాం, సినాప్టోనీమల్ కాంప్లెక్స్. సో
ఇది ఒక ప్రోటీన్తో కూడబడింది. ఓకే, సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇస్ డెవలప్. ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ వల్ల ఈ 2 క్రోమోజోమ్స్ ఏవైతే దగ్గరకు వచ్చాయో అవి ఇలా దగ్గర ఉంటాయి అన్నమాట. ఒక మ్యాగ్నెట్ పవర్ లాగా అవి 2 కూడా ఇలా పక్కపక్కన దగ్గర ఉంటాయి. ఓకే, సో పేరింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఈ పేరింగ్ ఆఫ్ క్రోమోజోమ్ ని మనం ఏమంటాం? సినాప్సిస్ అంటాం. ఈ 2 మధ్యలో ఉన్న ప్రోటీన్, ఓకే, ప్రోటీనేషియస్ కాంప్లెక్స్ అయితే మనం సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అని అంటాం అనమాట. ఒకవేళ మనం క్రోమోజోమ్స్ చూస్తే ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బైవాలెంట్ అని అంటాం. బైవాలెంట్. ఓకే, సో 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బైవాలెంట్ అని అంటాం. మూవింగ్ టు ద థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ వచ్చేసి, రైట్, వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్? జైగోటిన్. రైట్, థర్డ్ ఈజ్ జైగోటిన్. సారీ జైగోటిన్ అయిపోయింది కదా. థర్డ్ ఈజ్ ప్యాకిటిన్. ప్యాకిటిన్. థర్డ్ ఈజ్ ప్యాకిటిన్. పకైటిన్ అంటారు కొంతమంది, ప్యాకిటిన్ అనవచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇవి జైగోటిన్ అండ్ ప్యాకిటిన్. సో జైగోటిన్ అండ్ ప్యాకిటిన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్యాకిటిన్లో ఏమవుతుంది? క్రాసింగ్ ఓవర్ అవుతుంది. క్రాసింగ్ ఓవర్. ప్యాకిటిన్లో క్రాసింగ్ ఓవర్ అవుతుంది. క్రాసింగ్ ఓవర్ అనగా లెట్ us see, this is the cell. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక పేరు ఉంది మనకి. వన్ ఇస్ దిస్ yellow color, ఓకే, అండ్ ఇంకో దాన్ని బ్లూ, రైట్. సో ఇవేమవుతాయి? ఇలా ఓవర్లాప్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. ఈ ప్రాసెస్ని మనం క్రాసింగ్ ఓవర్ అవుతాం. ఓకే, సో ఇక్కడ ప్యాకిటీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందన్నమాట, ఈ డిఎన్ఏలో మనం ప్రాపర్గా బైవాలెన్స్ స్ట్రక్చర్ అలాగే టెట్రాడ్ స్ట్రక్చర్ని అయితే చూడొచ్చు. అకార్డింగ్ టు ద క్రోమోజోమ్స్ మనం ఎన్ని కౌంట్ చేస్తే ఈ యొక్క జోడీలో, ఈ పేర్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 1 and 2. సో అకార్డింగ్ టు ద క్రోమోజోమ్, హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ దేర్? బైవాలెంట్ అంటే 2 క్రోమోజోమ్స్. ఒకవేళ ఇఫ్ యూ కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్, అంటే ప్రతి ఒక్క క్రోమోజోమ్స్ లో ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ని కౌంట్ చేస్తే ఈ క్రోమాటిడ్, సో ఇది 1 అవుతుంది, ఇది 2, ఇది 3 and 4. సో 1 పేర్ లో నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఆర్ 4. సో అకార్డింగ్ టు ద క్రోమాటిడ్స్ ఇట్ ఈస్ టెట్రాడ్ లో మనం క్రోమాటిడ్స్ లెక్కలో కౌంట్ చేస్తాం అనమాట. రైట్, అండ్ అదే బైవాలెంట్ వి టేకప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్స్ లెక్కలో పోతే బైవాలెంట్, టెట్రాడ్స్ లెక్కలో పోతే క్రోమాటిడ్స్ కౌంట్ చేస్తే టెట్రాడ్స్. ఓకే, రైట్. మధ్యలో ఉండేది ఏంటి? మధ్యలో సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇంకా అలానే ఉంటుంది. రైట్, అండ్ ఇఫ్ యూ సీ దిస్, ఈ క్రోమాటిడ్ అండ్ ఈ క్రోమాటిడ్ రెండు కూడా అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇలా ఓవర్లాప్ అయ్యాయి. అండ్ జెనెటిక్ మెటీరియల్ అంటే జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ జీన్స్ ఎక్స్చేంజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అని అంటున్నాం. ఓకే, సో ఇక జీన్స్ అనేవి ఏమవుతున్నాయి అనమాట? ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అండ్ దెన్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ని అయితే మనం చూడొచ్చు ఈ క్రాసింగ్ ఓవర్ అయిన దగ్గర. దీన్ని మనం రీకాంబినేషన్ నోడ్యూల్ అంటాం. ఎక్కడైతే ఆ క్రాసింగ్ ఓవర్ అవుతుందో, రైట్, ఆ ప్లేస్ని మనం రీకాంబినేషన్ నోడ్యూల్ అని అంటాం. So this is also a recombination nodule and this is also a recombination nodule. And ఈ recombination nodule కి ఈ ప్రాసెస్ కి కావాల్సిన ఎంజైమ్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం రీకాంబినేస్ అంటాం. సో ఇది ఎంజైమ్ తో కూడిన ప్రాసెస్ which is called as recombinase. Once again I'll tell you, ఫస్ట్ లో ఏమైంది? DNA కండెన్స్ అవడం స్టార్ట్ అయింది, క్రోమోజోమ్స్ అపియరెన్స్ స్టార్ట్ అయింది. సెకండ్ జైగోటిన్ లో క్రోమోజోమ్స్ అనేవి జోడీలో అరేంజ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రాసెస్ ని మనం సినాప్సిస్ అంటాం. ఓకే, ఆ దగ్గరకు వచ్చిన క్రోమోజోమ్స్ విచ్ ఆర్ సిమిలర్ అవి మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ 2 క్రోమోజోమ్స్ మధ్యలో ఒక ప్రోటీన్ కాంప్లెక్స్ ఉంటుంది, అది సినాప్టోనిమల్ కాంప్లెక్స్. ఓకే, ఈ ప్రాసెస్ ని సినాప్సిస్. అదే థర్డ్ స్టెప్ ప్యాకిటీన్ లో ఈ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఓకే ఇలా ఓవర్లాప్ అవుతాయి అండ్ మెటీరియల్స్ ఇది ఇక్కడిది ఇది ఇక్కడికి అంటే ఎక్స్చేంజ్ అవుతుంది. దీన్ని మనం క్రాసింగ్ ఓవర్ అని అంటాం, రీకాంబినేషన్. సో ఎక్కడైతే ఈ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుందో ఆ ప్లేస్ని రీకాంబినేషన్ నోడ్యూల్ ఆ స్ట్రక్చర్ దగ్గర స్ట్రక్చర్ అనొచ్చు. ఓకే, అండ్ ఈ క్రాసింగ్ ఓవర్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్ ఏది? రీకాంబినేస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి రైట్ diplotin. The fourth step is diplotin. So diplotin లో ఏమవుతుంది? Let us say this is the structure. Okay, so ఇంకా ఇలా ఉంది, మెటీరియల్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ అయిపోయాయి. ఓకే, మెటీరియల్స్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత
ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏదైతే వాటి మధ్యలో ఉండిందో క్రాసింగ్ ఓవర్ కోసమే ఇదంతా కూడా డ్రామా. క్రాసింగ్ ఓవర్ అయిపోయింది, జీన్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి, ఇంకెందుకు వాటి మధ్యలో సినాప్టోనిమల్ కాంప్లెక్స్. సో ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏవైతే ఈ రెండు క్రోమోజోమ్స్ ని దగ్గర ఉంచిందో ఒక మ్యాగ్నెట్ లాగా, ఇప్పుడు ఆ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ నిదానంగా డిస్సొల్యూషన్ అంటే డిసపియర్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎలాగలాగా అది డిసపియర్ అవుతుందో అలాగలాగా ఈ 2 క్రోమోజోమ్స్ కూడా ఏమవుతాయి అనమాట, అవి సపరేట్ అవడం స్టార్ట్ అవుతాయి. సో డిప్లోటీన్ లో ద మెయిన్ స్టెప్ ఏంటంటే డిస్సొల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్. డిస్సొల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్. సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏదైతే ఫామ్ అయిందో అది డిస్సల్యూట్ అవుతుంది. ఓకే, సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది డిస్సల్యూట్ అవుతుంది. దానివల్ల ఈ 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఏవైతే దగ్గర ఉన్నాయో ఆ పేరు ఇప్పుడు స్లోగా ఏమవుతున్నాయి అనమాట, దూరం జరుగుతాయి. బట్ గుర్తుంచుకోండి, ఒకేసారికి ఇది కంప్లీట్ గా సపరేట్ అయిపోవు. అవి ఎక్కడైతే క్రాసింగ్ ఓవర్ అయిందో అక్కడ మాత్రం జస్ట్ ఇలా అటాచ్ అయి ఉంటాయి. సో లెట్స్ సీ. ఓకే, లెట్ us సీ లైక్ దిస్. బ్లూ కలర్ తీసుకున్నాం కదా మనం. ఇంకొకటి, ఎస్, ఓకే, లుక్ ఎట్ దిస్. ఓకే, సో ఇప్పుడు వన్ మినిట్. సో ఇక్కడ దీనికి ఈ బ్లూ వచ్చింది, దీనికి ఈ బ్లూ. లుక్ ఎట్ దిస్, మెటీరియల్స్ అనేవి, జీన్స్ అనేవి ఇక్కడ చేంజ్ అయ్యాయి అనమాట. ఓకే, సో జీన్స్ ఆర్ చేంజ్డ్, రైట్? లుక్ ఎట్ దిస్. ఓకే, జీన్స్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, క్రోమోజోమ్స్ అనేవి దూరంగా మూవ్ అవడం స్టార్ట్ అయిపోతాయి. అయితే దే ఆర్ టుగెదర్ స్టిల్ అట్ దిస్ ఎక్స్ అంటే కియాస్మాట్ అంటే సారీ, ఇక్కడ ఎక్కడైతే ఇది క్రాసింగ్ ఓవర్ అయిందో ఇక్కడ మాత్రమే అవి దగ్గర ఉంటాయి, మిగతాది క్రోమోజోమ్స్ అనేది దూరం అయిపోయి ఉంటుంది. సో ఈ ఎక్స్ లైక్ స్ట్రక్చర్ మనకి ఏదైతే ఫామ్ అయిందో, ఎక్స్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం కియాస్మాటా అని అంటాం అనమాట. సో ఇక్కడ ఎక్స్ లైక్ స్ట్రక్చర్ ని మనం కియాస్మాటా అంటాం. చియాస్మాటా అనొచ్చు, కియాస్మాటా అనొచ్చు. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఈ క్రోమోజోమ్స్ మెటీరియల్స్ ఎక్స్చేంజ్ అయిపోయి మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ది ఇటు వెళ్తుంది, బ్లూ కలర్ ఇటు వెళ్తుంది. సో ఇవి ఆల్రెడీ ఇలా మూవ్ అయిపోయి ఉంటాయి. బట్ ఈ పాయింట్ ఎక్కడైతే మెటీరియల్స్ ఆ రీకాంబినేషన్ నోడ్యూల్ దగ్గర మాత్రం జస్ట్ అది కొంచెం ఇలా జాయింట్ గా ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం కియాస్మాటా అని అంటాం. సో the 2 points can be observed here in a diplotin. Diplotin lo one of the point is dissolution of synaptonimal complex. ఈ synaptonimal complex disappear అవుతుంది కాబట్టి క్రోమోజోమ్స్ ఇలా మూవ్ అవుతుంటాయి. బట్ ఎక్కడ అవి కంబైన్ అయ్యాయి? ఈ క్రాసింగ్ ఓవర్ దగ్గర. క్రాసింగ్ ఓవర్ దగ్గర అవి కంబైన్ అయ్యాయి కాబట్టి ఈ స్ట్రక్చర్ ని మనం కియాస్మాటా అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, లాస్ట్ వన్ ఒకవేళ మనం చూసినట్టయితే, లాస్ట్ వన్, రైట్, లాస్ట్ వన్ ఇస్ డైకైనసిస్. డైకైనసిస్. సో డైకైనసిస్ కి వచ్చేటప్పటికి ఇది స్ట్రక్చర్ ని, ఓకే, డైకైనసిస్ కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫిఫ్త్ ఇస్ డైకైనసిస్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రొఫేజ్ 1. ఓకే, సో లాస్ట్ స్టెప్ లో ఇక్కడికి వచ్చేటప్పటికి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డిసపియర్ అయిపోయింది. న్యూక్లియోలస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది. అండ్ దెన్ ఈ కియాస్మాటా కూడా టర్మినలైజ్ అయిపోతాయి. అంటే అర్థం ఏంటి? 2 క్రోమోజోమ్స్ ఇప్పుడు కంప్లీట్ గా విడిపోయాయి. సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అసలే లేదు. సో అవి 2 కూడా కంప్లీట్ గా విడిపోతాయి. సో కియాస్మాటా పాయింట్ లో కూడా అవి జాయిన్ లేదు, మొత్తం టర్మినలైజేషన్ ఆఫ్ కియాస్మాటా అయిపోయింది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఒకవేళ మనం చూస్తే ఈ ఎల్లో కలర్ది ఇటు వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, అండ్ ఈ బ్లూ వన్ మనదైతే ఇంకోటి ఉందో అది దూరం అయిపోయింది. సో లుక్ ఎట్ దిస్, కంప్లీట్ గా అవి విడిపోయాయి. సో ఎక్కడి నుంచి అయితే మనం రైట్ ఇక్కడైతే అవి స్టార్ట్ అయ్యాయి కంబైన్, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దే హ్యావ్ సెపరేటెడ్. And this is material, okay, exchange. I hope you understood. So first DNA starts condensing, leptotin, pairing of homologous chromosomes, zygotin. ఈ 2 క్రోమోజోమ్స్ ని కలిసి ఉంచిన ప్రోటీన్ కాంప్లెక్స్ ఏది? సినాప్టోనిమల్ కాంప్లెక్స్. ఓకే, ప్యాకిటీన్ లో ఏమవుతుంది? క్రోమోజోమ్స్ అంటే ఇలా నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఎక్స్చేంజ్, జీన్స్ ఇటు ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ ప్లేస్ ని మనం రీకాంబినేట్ నోడ్యూల్ అంటాం. ఎంజైమ్ ఏది కావాలి? రీకాంబినేస్. ఓకే, దెన్
ఎక్స్చేంజ్ అయిపోయింది, ఇంకా మనకి 2 క్రోమోజోమ్స్ మధ్యలో ఎందుకు ఉండాలి, అవసరం లేదు. సో స్లోగా ఫస్ట్ ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ డిసపియర్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎలాగలాగ డిసపియర్ అవుతుంది, అలాగలా దూరం అవుతుంది. బట్ ఆ లాస్ట్ చివరికి ఎక్కడైతే క్రాసింగ్ ఓవర్ అయిందో రైట్, ఆ పాయింట్స్ దగ్గర మాత్రం ఇంకా అది కంబైనే ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని ఎక్స్ లాగా ఇలా కంబైన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ లాగా స్ట్రక్చర్ని మనం కియాస్మాటా అంటాం. డైకైనసిస్కి వచ్చేటప్పటికి ఈ కియాస్మాటా కూడా కంప్లీట్గా టర్మినైల్స్ అంటే కంప్లీట్గా ఎండ్కి వెళ్ళిపోతుంది, మొత్తం సపరేట్ అయిపోతాయి అనమాట. అండ్ ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది మొత్తం డిసపియర్ అయిపోయింది కాబట్టి ఇవి సపరేట్ అయిపోయి అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్, న్యూక్లియోలస్ డిసపియర్ అవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద స్టెప్స్, దీస్ ఆర్ ద స్టెప్స్ అనమాట. సో ఒకసారి పాయింట్స్ మనం క్విక్ గా రీడ్ చేద్దాం. లెప్టోటీన్ లో న్యూక్లియస్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏముంది, డిఎన్ఏ స్టార్ట్స్ కండెన్సింగ్. ఓకే, డిఎన్ఏ స్టార్ట్స్ కండెన్సింగ్. ఓకే, దెన్ వన్ జైగోటిన్ లో ఇక్కడ మనం చూడొచ్చు హోమోలోగస్ క్రోమోజోమ్స్, దే అపియర్ ఈచ్ అదర్ అంటే దే అప్రోచ్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ పేర్స్. ఓకే, this homologous pairing is called synapses. Pairing of homologous chromosomes is called synapses. Straight గా రాయడం బెటర్, వీడు తిప్పిచ్చాడు. నెక్స్ట్ వన్ ప్యాకిటిన్ లో ఏమవుతుంది, బైవాలెంట్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ లెక్కలో చూస్తే ఇది బైవాలెంట్, క్రోమాటిడ్స్ లెక్కలో చూస్తే ఇది టెట్రాడ్స్, క్లియర్లీ విజిబుల్ యాజ్ టెట్రాడ్స్. ఓకే, అండ్ ఇక్కడ ఏమవుతుంది, రీకాంబినెన్స్ ఎంజైమ్స్ ప్రెజెన్స్ లో రైట్ క్రాసింగ్ ఓవర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్ డిప్లోటీన్ లో డిసొల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్. హోమోలోగస్ క్రోమోజోమ్స్ హ్యావ్ బైవాలెంట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఎక్సెప్ట్ అట్ ద సైట్ ఆఫ్ క్రాస్ ఓవర్. ఓకే, సో అవి సపరేట్ అవడం జరుగుతుంది, క్రాస్ ఓవర్ ప్లేస్ లో మాత్రమే ఉండిపోతుంది. ఈ ఎక్స్ షేప్ స్ట్రక్చర్ ని మనం కియాస్మాటా అని అంటాం. డైకైనసిస్ ఫైనల్ స్టేజ్. ఓకే, మార్క్డ్ బై టర్మినలైజేషన్ కియాస్మాటా అనేది కూడా టర్మినలైజ్ ఎండ్ వచ్చేస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ డైకైనసిస్ న్యూక్లియోలస్ డిసపియర్స్ అండ్ న్యూక్లియర్ ఎన్వలప్ ఆల్సో బ్రేక్స్ డౌన్. సో లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. ఇది వాటర్ కూడా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Fourth question, how does cytokinesis in plant cells differ from that in animal cells? Okay, cytokinesis అంటే సైటోప్లాస్మా డివైడ్ అవుతుంది. ఫస్ట్ న్యూక్లియస్ కదా, క్యారియోకైనసిస్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అయ్యేది సైటోకైనసిస్. సో డివిజన్ ఆఫ్, ఇక్కడ చూడండి సైటోకైనసిస్ డివిజన్ ఆఫ్ సైటోప్లాస్మా is followed by karyokinesis. So karyokinesis అయ్యాక సైటోకైనసిస్ అవుతుంది. ఓకే, దెన్ అనిమల్ సెల్స్ లో సెల్ వాల్ అనేది ఉండదు కాబట్టి ఈ సైటోకైనసిస్ అనేది బేసికలీ ఈజీగా ఉంటుంది అనమాట. అనిమల్ సెల్స్ లో సెల్ వాల్ ఉండదు కాబట్టి సైటోకైనసిస్ సింపుల్ గా జరుగుతుంది. ఓకే, అండ్ ఈ ప్లాంట్ సెల్స్ లో ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఐల్ డ్రింక్ సమ్ వాటర్. నీళ్ళు పెట్టుకున్నాను సార్, నేను నీళ్ళు పెట్టా, మధ్యలో హికప్స్ వచ్చేస్తున్నాయి. బాటిల్ ఇక్కడ ఉంది. ఓకే స్టూడెంట్స్, సో వాటర్ అయితే తాగేసాను. లెట్ us కంటిన్యూ. ఓకే, సో ఈ గ్యాప్లో మీరు కూడా వాటర్ తాగేసేయండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఎవరు తలుచుకుంటున్నానో మరి క్లాస్ మధ్యలో. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. సో యానిమల్ సెల్స్లో మనకైతే సెల్ వాల్ ఉండదు కాబట్టి ఈ సైటోకైనసిస్ అనేది జస్ట్ ఒక సింపుల్గా జరిగిపోతుంది అనమాట. సో మనం ఒకవేళ చూసినట్టయితే రైట్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది యానిమల్ సెల్స్లో ఒక ఫరో అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఒక డిప్రెషన్ లాంటిది ఫామ్ అయిపోతుంది. సైటోకైనసిస్ అనగా సైటోప్లాస్మా ఏమవుతుంది, ఇలా డివైడ్ అయిపోతుంది, సెల్ డివైడ్ అయిపోతుంది. రైట్, సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక కన్స్ట్రిక్షన్ లాంటిది, ఒక డిప్రెషన్ లాంటిది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇది బయట నుంచి లోపలికి ఇలా డివైడ్ అవుతూ వస్తుంటుంది. సో బయట నుంచి
ఇది ఏమవుతుందన్నమాట, ఇలా డివైడ్ అవుతూ వస్తుంటుంది. సో డైరెక్షన్ ఇన్ అనిమల్ సెల్స్ ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ అవుటర్ టు ఇన్సైడ్ అనమాట. ఇట్ ఈస్ అవుటర్ టు ఇన్సైడ్. ఓకే, సో ఒకవేళ మనం చూస్తే దిస్ ఇస్ ఫాలోడ్ బై ద అపియరెన్స్ ఆఫ్ అ ఫరో ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్. ద ఫరో గ్రాడ్యువల్లీ డీపెన్స్, ఇలా డీప్ గా అవుతుంటుంది, అల్టిమేట్లీ జాయిన్స్ ద సెంటర్. ఓకే, ద సెల్ cytoplasma into, right, joins the center, dividing the cytoplasma into 2 plant cells కాదు, ఇది 2 animal cells. 2 animal cells. అదే ఒక మన ప్లాంట్ సెల్స్ లో చూస్తే, ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ అనేది రిజిడ్ గా ఉంటుంది. కాబట్టి వాటిల్లో ఈ సైటోకైనసిస్ అనేది ఇట్ టేక్స్ ప్లేస్ లైక్ దిస్, ఒక సెల్ ప్లేట్ మెథడ్ లో. ఇదేం మెథడ్, ఇది ఆ ఫరో మెథడ్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, సెల్ ప్లేట్ మెథడ్ లో అవుతుంది. ఒకవేళ మనం చూసుకున్నట్టయితే బయట సెల్ వాల్ ఉంటుంది. ఓకే, సో లెట్ us see, ఇక్కడ ఒక ప్రోటీన్స్ అనేవి యాక్చువల్ గా మధ్యలో వచ్చి అరేంజ్ అవుతాయి. ప్రోటీన్స్ అనేవి ఇలా మధ్యలో వచ్చేసి అరేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రిమెంబర్, సీ ద డిఫరెన్స్ మై డియర్. అదే అనిమల్ సెల్స్ లో డైరెక్షన్ ఏముంది, అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఉంది. బట్ ఒకవేళ మనం ప్లాంట్ సెల్స్ లో చూసుకుంటే ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అవుతాయి. ప్రోటీన్స్ అనేవి ఫస్ట్ ఇలా, లెట్ us సే ప్రోటీన్స్ అనేవి ఫస్ట్ ఇలా సెంటర్ లో వచ్చి ఇలా జాయింట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత ఇంకొన్ని మరి వచ్చేసి ఇలా జాయిన్ అవుతాయి, మరి ఇంకొన్ని ఇలా జాయిన్ అవుతాయి. సో డైరెక్షన్ అనేది ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఉంటాయి, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, సో ఇక చూద్దాం మనం. ప్లాంట్ సెల్స్ ఎన్క్లోజ్డ్ బై సెల్ వాల్. ఓకే, వాల్ ఫార్మేషన్ స్టార్ట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్స్. చూసారు ఇక్కడ, సెంటర్ ఆఫ్ ద సెల్స్ అండ్ గ్రోస్ అవుట్ సైడ్ టు మీట్ ద ఎగ్జిస్టింగ్ లాటరల్ వాల్. సో ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఇక్కడ ప్లాంట్ సెల్స్ లో, అదే అనిమల్ సెల్స్ లో అవుట్ సైడ్ టు ఇన్సైడ్. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్ మై డియర్. క్విక్ గా మనకి ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రమ్ ద సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. అది కూడా మనం చూసేద్దాం. మీన్ వైల్ అగైన్ ఐల్ డ్రింక్ సమ్ వాటర్. ఈరోజు ఎవరో బాగా తలుచుకుంటున్నారు. ఓకే, సో లెట్స్ సీ a 2-mark question. Among prokaryotes and eukaryotes, which one has a shorter duration of cell cycle? Eukaryotes లో కూడా సెల్ డివిజన్ అవుతుంది, సెల్ సైకిల్ అవుతుంది. ప్రోకారియోట్స్ లో కూడా సెల్ డివిజన్ కంపల్సరీ అవ్వాల్సిందే. ఓకే, ప్రతి ఒక్క ఆర్గానిజం లో రిపేరింగ్ జరగాల్సిందే, గ్రోత్ జరగాల్సిందే కదా. అదే ప్రోకారియోట్స్ లో మనం చూస్తే ఈ సెల్ డివిజనే మనం ఏమంటాం, రీప్రొడక్షన్ అని అంటాం, రైట్. సో అయితే ఏముంది ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ప్రోకారియోట్స్ లోనా లేదా యూకారియోట్స్ లోనా సెల్ సైకిల్ అనేది లాంగర్ ఉంటుంది. రిమెంబర్, ప్రోకారియోట్స్ లో సెల్ సైకిల్ అనేది ఏముంటుంది, షార్టర్. లాంగర్ అడగలేదు, దే హ్యావ్ షార్టర్ అడిగారు. సో ప్రోకారియోట్స్ హ్యావ్ అ షార్టర్ డ్యూరేషన్. ప్రోకారియోట్స్ అంటే ఏంటి, రైట్, ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. సో వాటిల్లో ఆబ్వియస్లీ ఈ సెల్ సైకిల్ అనేది మనలాగా కాంప్లెక్స్ ప్రాసెస్ ఉండదు అనమాట, సింపుల్ గా ఉంటుంది, చాలా స్వీట్ అండ్ షార్ట్ గా ఉంటుంది. కాబట్టి ప్రోకారియోట్స్ హ్యావ్ అ షార్టర్ డ్యూరేషన్. ఓకేనా, ద సెల్ సైకిల్ డ్యూరేషన్ ఆఫ్ ప్రోకారియోట్స్ ఇస్ జస్ట్ 20 minutes. 20 minutes లో ఈ మొత్తం ప్రాసెస్ ఏముందో అది అయిపోతుంది. అండ్ సెల్ ఏమవుతుంది అనమాట, 1 నుండి 2లో డివైడ్ అయిపోతుంది, స్ప్లిట్ అయిపోతుంది. అదే ఒకవేళ మనం మన యూకారియోట్స్ గురించి మాట్లాడితే, సో యూకారియోట్స్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ టేక్స్ 24 hours అనమాట. సో డిఫరెన్స్ మనం చూడొచ్చు. అదే 24 hours లో ఇది ఎన్నిసార్లు మనం చూడొచ్చు, హౌ మెనీ టైమ్స్ ఇట్ కెన్ కదా, సెల్ డివైడ్స్, రైట్. సో prokaryotes has a shorter duration. Which of the phases of the cell cycle is the longest? Already మనం డిస్కస్ చేసాం. ఇంటర్ఫేజ్, సెల్ సైకిల్ లో ఫస్ట్ వచ్చేది ఏంటి, ఇంటర్ఫేజ్, తర్వాత ఎం ఫేజ్ కదా. ఇంటర్ఫేజ్ కి 95% ఆఫ్ ద టైం అనేది అక్కడే స్పెండ్ అవుతుంది అనమాట. ఐ గేవ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మన చీక్ సెల్స్ ఏమున్నాయో అవి డివైడ్ అవ్వాలంటే కేవలం 24 hours చాలు. ఈ 24 hours లో 23 hours అది ఇంటర్ఫేజ్ అంటే ప్రిపరేటరీ ఫేజ్ లోనే గడుపుతుంది. జస్ట్ 1 hour సెల్ డివిజన్ అవుతుంది, అంటే క్యారియోకైనెసిస్ కానీ సైటోకైనెసిస్. సో లాంగెస్ట్ ఫేజ్ ఏముంది, ఇంటర్ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్. ఓకే, అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి స్టెప్స్, G1, S,
and G2 phase. Next question, which tissue of animals and plants exhibits meiosis? So ఎక్కడ మియోసిస్ అనేది అవుతుందన్నమాట. ఏ టిష్యూ ప్లాంట్ లో ఎక్కడ అవుతుంది అండ్ అనిమల్స్ లో ఎక్కడ అవుతుంది? రిమెంబర్, ఇది గ్యామిటోజెనసిస్ కోసం అవుతుందన్నమాట. గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసే ఒక సెల్ డివిజన్ ఇది, రైట్? యానిమల్స్ లో మనం చూస్తే ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ గ్యామెట్ ప్రొడక్షన్, గ్యామెట్ ప్రొడ్యూసింగ్ సెల్స్. ఓకేనా? ఇది యానిమల్స్ లో, రైట్? సో మన ఓవరీస్ లో, రైట్, మన ఐ మీన్ టెస్టిస్ లో, రైట్, స్పెర్మ్ ప్రొడక్షన్ చేయడం కోసం, అలాగే ఓవర్ ప్రొడక్షన్ చేయడం కోసం ఈ మియోసిస్ అనేది జరుగుతుంది. అదే ఒకవేళ మనం ప్లాంట్స్ లో చూసుకుంటే థాలోఫైటా అంటే ఆల్గేలో మియోసిస్ అనేది జైగోట్ లో జరుగుతుంది. ఇవన్నీ కూడా నీట్ క్వశ్చన్స్ మనకు అలాగే సైమల్టేనియస్లీగా. ఓకే, అదే మనం బ్రయోఫైటాలో చూసుకుంటే మియోసిస్ అక్కర్స్ ఇన్ స్పోర్ మదర్ సెల్ మియోసిస్ చేసిన తర్వాత ఏమవుతాయి అన్నమాట, స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక కైండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, గివెన్ దట్ ద యావరేజ్ డూప్లికేషన్ టైమ్ ఆఫ్ ఈ కోలై ఇస్ 20 minutes. రిమెంబర్, ఈ కోలై ఇస్ అ ప్రొకారియోట్. ఓకే, ఈ కోలై అనేది ఏదైతే ఉందో అది జస్ట్ 20 minutes లో ఇలా డివైడ్ అయిపోతుంది అనమాట, రైట్? సో యావరేజ్ డూప్లికేషన్ టైమ్ ఆఫ్ ఈ కోలై ఎంత ఇచ్చాడు? 20 minutes ఇచ్చాడు. ఓకే, హౌ మచ్ టైమ్ విల్ 2 ఈ కోలై సెల్స్ టేక్ టు బికమ్ 32 cells? రిమెంబర్, ప్రతిసారి డివైడ్ అయినప్పుడు 1 cell డివైడ్స్ ఇంటూ 2. ఒక ఈ కోలై ఒక సెల్ డివిజన్ కంప్లీట్ చేసింది అని అంటే సో ఎన్ని డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట? 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో మనకి ఎన్ని ఈ కోలైస్ ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఓకే, రైట్? సో we have to start with the 2 E. colis, right? So 2 E. colis కలిపి 32 cells ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో టైం ఎంత? ఫస్ట్ టైం ఇది డివైడ్ చేసినప్పుడు ఎంత? ఇది 20 minutes కదా. సో ప్రతి సెల్ 2 డాటర్ సెల్స్ తో డివైడ్ చేస్తుంది కాబట్టి సో ఇది కూడా 2, ఇది కూడా 2. ఎంత? 2 2s are 4, రైట్? నెక్స్ట్ 8, నెక్స్ట్ 16, నెక్స్ట్ 32. అంటే ఎన్ని జనరేషన్స్? ఇక్కడ 20 minutes, ఇక్కడ 20 minutes, ఇక్కడ 20 minutes. సో 1 2 3 4. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 32 సెల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎన్ని? ఈ కోలైస్? 2 ఈ కోలైస్. సో ఒక ఈ కోలై, 1 ఈ కోలై. రిమెంబర్, వెన్ ఇట్ డివైడ్స్, 1 cell డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్. 1 cell divides into 2 daughter cell కదా. 1 cell divide into 2 daughter cells. క్లియర్? సో ఫస్ట్ టైం 20 minutes తర్వాత 2 ఉన్నాయి ఇక్కడ. సో 2 2s are 4. అగైన్ ఇవి డివైడ్ అవుతాయి. అగైన్ ఇది 2 లో డివైడ్ అవుతుంది. సో 4 2s are 8. అగైన్ దీస్ 8 cells into 2 16. అగైన్ దిస్ 16 cells into 2 32. సో హౌ మెనీ జనరేషన్స్ కావాలి ఇక్కడ? టోటల్ టైమింగ్ ఎంత కావాలి? సో ద టోటల్ టైమింగ్ ఈజ్ 80 minutes. 20 20 20 and 20. సో 80 minutes లో ఈ 2 cells కలిపి 32 cells అయితే ఫామ్ చేస్తాయి. ఇట్స్ అ ఈజీ వన్. సో 1 cell produces 2 daughter cells కదా, రైట్? సో 1 cell when the cell divides. Okay, next one, which of the 4 chromatids of a bivalent at prophase 1 of meiosis can involve in crossing over? So manaku telusu this is bivalent, idoka chromosome and తీసుకుందాం, this is one chromosome, okay, and this is another chromosome. అరే చలో no problem. This is another chromosome. ఓకే కదా. సో బైవాలెంట్ ఇదొక క్రోమోజోమ్ కాబట్టి లెక్కలో ఇది బైవాలెంట్ వస్తుంది. అదే మనం టెట్రాడ్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 టెట్రాడ్స్ ఉన్నాయి, రైట్? సో 4 క్రోమాటిడ్స్, సారీ 4 టెట్రాడ్స్ కాదు, 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్ని మనం టెట్రాడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ 2 క్రోమాటిడ్స్ కదా క్రాసింగ్ ఓవర్ ఏ దాంట్లో జరుగుతుంది? రిమెంబర్, ఇవి 2 ఒకే క్రోమోజోమ్ లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సిస్టర్ క్రోమాటిడ్స్ 2 ఒకే క్రోమోజోమ్స్ కి సంబంధించినవి కాబట్టి ఇవి 2 కూడా సేమ్ సిస్టమ్ క్రోమాటిడ్స్ అంటాం. ఇవి 2ని కూడా మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. అయితే ఇవి 2ని మనం దీస్ 2ని వి కాల్ ఇట్ యాజ్ అ నాన్ సిస్టర్ క్రోమాటిడ్.
దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఆల్వేస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీన్స్ అనేవి ఇవి రెండిట్లో ఎక్స్చేంజ్ అవ్వవు, లాభం ఉండదు. ఎందుకంటే రెండు కూడా ఒక క్రోమోజోమ్స్ కి సంబంధించింది. జెనెటిక్ మెటీరియల్ లేదా క్రాసింగ్ ఓవర్ ఏ దాంట్లో జరుగుతుంది? ఇట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. వీటి మధ్యలో జీన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ ఎక్స్చేంజింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ లేదా జీన్స్ క్రాసింగ్ ఓవర్ లేదా జీన్స్ ఎక్స్చేంజ్ అయ్యేది ఎక్కడ? ఇట్ ఈస్ బిట్వీన్ దీస్ టూ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ లో అవుతుంది. ఎలాగో ఇవి రెండే సేమ్, సో అక్కడ జీన్స్ చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అక్కడ సేమ్ కంటెంట్ ఉంటుంది. సో చేంజింగ్ ఆఫ్ మెటీరియల్ టేక్ ప్లేస్ బిట్వీన్ ద నాన్ సిస్టర్ chromatids. Next one, if a tissue has a given time 1024 cells. Okay, so what is the total number of cells? Ikkada 1024 cells at a given time. How many cycles of mitosis? Gurtinchukondi, oka mitosis, oka cell. ఒక సెల్ సైకిల్ కంప్లీట్ చేసిందంటే 2 డాటర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎన్ని డాటర్ సెల్స్? 2 డాటర్ సెల్స్. సో ఇలా ఎన్ని సైకిల్స్ కావాలి అంటే ప్రతి సైకిల్ కి 2 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్ని సైకిల్స్ కావాలి టు రీచ్ 1024? ఇట్స్ వెరీ ఈజీ. సో 2 to the power 10 అన్నమాట. రీజన్ 10 సైకిల్స్ అని ఇచ్చారు, మనం ఇక్కడ చూసుకుందాం. సింపుల్ 2. ఓకే, లెట్ us say ఫస్ట్ సైకిల్లో ఒక సెల్ ఉంది, అది డివైడ్ అయింది. సో ఇట్ ఫార్మ్స్ 2 cells. ఈ రెండు మళ్ళీ ఇంకా 2, రైట్? 10 cycles. So if you just see, right, 10 times చేస్తే simple maths, 1 2 3 4 5 6 7 8 9 and 10. So every single time మనకి ఏమవుతుంది అనమాట? డబల్ అవుతుంది. ఇక్కడ 4 అయింది, ఇక్కడ 8 cells ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, ఇవి 16 ప్రొడ్యూస్ చేస్తాయి, రైట్? మళ్ళీ 16 2s 32 అవుద్ది. సో ఇలా ఫైనల్ గా మనకు రీచ్ అయినప్పుడు ఎంత వస్తుంది అనమాట? 1024 cells. సో ఒకవేళ సైకిల్స్ ని కౌంట్ చేసుకుంటే మనకు 10 సైకిల్స్ అవుతాయి. ఎవ్రీ సైకిల్ కి 2 డాటర్ సెల్స్. మరి 2 డాటర్ సెల్స్ డివైడ్ అయినప్పుడు 4 డాటర్ సెల్స్. ఈ 4 cells ఇంటూ 2, ప్రతిసారి ఒక్కొక్క సెల్ 2 డాటర్ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. 4 మరి 4 డివైడ్ అవుతాయి. సో 4 into 2 8. మరి ఈ 8 కూడా డివైడ్ అయ్యి ఇంటూ 2 16. మరి ఈ 16 కూడా డివైడ్ అవుతాయి ఇంటూ 2 32. ఈ 32 సెల్స్ కూడా మరి 2 సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, 64. సో ఈ రకంగా 10 సైకిల్స్ కంప్లీట్ అయినప్పుడు we will get 1024 cells. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అన్నమాట. నెక్స్ట్ వన్, an anther. ఓకే, టీఎస్ ఆఫ్ anther క్లియర్? మనకు తెలుసు కదా, పోలన్ గ్రెయిన్స్ అనేవి యాంథర్ లో ప్రొడ్యూస్ అవుతాయి. యాంథర్ లో 1200 పోలన్ గ్రెయిన్స్ ఉన్నాయన్నమాట, రైట్? ఒక యాంథర్ లో పోలన్ గ్రెయిన్స్ ఎన్ని ఉన్నాయి? 1200 పోలన్ గ్రెయిన్స్ ఉన్నాయి, రైట్? పోలన్ గ్రెయిన్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి? 1200 పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. How many pollen mother cells must have been there to produce them? Okay, so mother cells 1200 పోలన్ గ్రెయిన్స్ ఉన్నాయి అని అంటే ఎన్ని మదర్ సెల్స్ నుంచి 1200 పోలన్ గ్రెయిన్స్ అయితే ప్రొడ్యూస్ అయ్యాయి? గుర్తుంచుకోండి, రైట్? 1 MMC అంటాం, లేదా ఇక్కడ ఏది ఇచ్చాడు? పోలన్ మదర్ సెల్ ఇచ్చాడు కాబట్టి పిఎంసీఏ తీసుకుందాం. ఓకే, పిఎంసి 1 పిఎంసి డివైడ్ అవుతుంది విత్ సెల్ డివిజన్ మియోసిస్ తో ఇది డివైడ్ అయినప్పుడు 4 పోలన్ గ్రెయిన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒక పిఎంసి మియోసిస్ చేసినప్పుడు మనకి ఎన్ని పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి? 4 పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. 4 పోలన్ గ్రెయిన్స్ అంటే 1200 పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అంటే ఎన్ని పిఎంసి ఇలా మియోసిస్ చేయాలి? దాట్ ఈజీ కదా. సో మనం ఒకవేళ సింపుల్ గా చూసినట్టయితే కూడా, రైట్, వాట్ ఈస్ దాట్? సింపుల్ గా బేసిక్ గా చూసినట్టయితే కూడా 1200 కదా. సో ప్రతి సెల్ డివైడ్ అయినప్పుడు 4 డాటర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో 4 3s అయ్యో, ఇస్ ఇట్ క్లియర్? 4 3s 12. సో ఎంత? 300 పిఎంసి, కరెక్టా కదా? సో ఇలా క్రాస్ చెక్ చూసుకుందాం. 300 into 4 కదా మనకు దొరికిన ఆన్సర్ ఇది. ఎస్ ఆర్ నో?
క్లియర్ ఆర్ నో? సో ఒక పిఎంసి మియోసిస్ ఒక్కసారి మియోసిస్ చేసినప్పుడు 4 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే 1200 ఉన్నాయంటే ఎన్నిసార్లు ఈ మియోసిస్ అనేది జరగాలి, లేదా ఎన్ని పిఎంసి నుంచి జరగాలి అని అంటే యాజ్ యూజువల్ 1 సైకిల్కి 4 డాటర్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే సో మనం 1200ని ఆ 4తో డివైడ్ చేసినప్పుడు మనకి 300 అయితే వచ్చేసింది. సో 300 పోలర్ మదర్ సెల్, రీజన్ 1/4. Okay, next one. At what stage of the cell cycle does DNA synthesis occurs? DNA synthesis గుర్తుంచుకోండి, DNA synthesis అంటే S phase లో అవుతుంది. DNA అనేది డబుల్ ఏ ఫేజ్ లో, S phase లో సింథసిస్ ఫేజ్ లో అవుతుంది అనమాట, ఆఫ్ ఇంటర్ఫేజ్. Okay, name the stage of meiosis in which actual reduction in chromosome number occurs. So chromosomes నంబర్స్ అంటే క్రోమోజోమ్స్ అనేవి ఇలా ఉన్నవి ఇలా రెడ్యూస్ అయిపోతాయి కదా, సపరేట్ అయ్యే స్టేజ్ ఇది. ఓకే, దాట్ ఈజ్ అనాఫేజ్ ఆఫ్ మియోసిస్. మియోఫేజెస్ కాదు, మియోసిస్ని యాక్చువల్గా మనం రిడక్షనల్ డివిజన్ అంటాం. రిడక్షనల్ డివిజన్ అని ఎందుకంటామంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ ఇక్కడ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. అయితే ఎక్కడ ఏ స్టేజ్ లో, దట్ ఈస్ అనాఫేజ్. ప్రోఫేజ్, మెటాఫేజ్, టీలోఫేజ్, అనాఫేజ్ ఉంది కదా. సో అనాఫేజ్ అనే స్టేజ్ లో, అనాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ లో ఈ క్రోమోజోమ్స్ ఏదైతే 46 గా ఉన్నాయో ఇప్పుడు దాకా అవి ఇప్పుడు సపరేట్ అయిపోతాయి, 23గా అయిపోతాయి అన్నమాట. సో నంబర్ ఇక్కడ ఏమైపోయింది, రెడ్యూస్ అయింది. సో దాట్ ఈజ్ ఇన్ అనాఫేజ్ 1. ఓకే, సో హియర్ we have completed the 4 and 2 marks questions of cell cycle and cell division. Hope you understood. If you still have any doubts, please don't forget to ask the question in the comment box. So see you in the next class with another chapter and few more important questions. Till then, eat healthy, stay healthy, and also keep preparing. Take care. Bye bye, dear students.